గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో అర్ధరాత్రి స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. తెలుగు రాష్ట్రాలను షేక్ చేసే మరో ఘోరం కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అమ్మాయి హాస్టల్ బాత్రూమ్ లో కెమెరాలు పెట్టి ఆ వీడియోలను కావాల్సిన వాళ్లకు షేర్ చేస్తున్న దుర్ఘటన ఇప్పుడు సంచలనంగా మారుతుంది. దీన్ని బిజినెస్ మోడల్ గా చేసుకుని అబ్బాయిలు తమకు నచ్చిన వ్యక్తుల వీడియోలు తెప్పించుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ కాలేజీల్లో ఒకటి గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్. ఇలాంటి కాలేజీల్లోనే ఈ దారుణం వెలుగు చూసింది. ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్స్ లో ఓ కెమెరా ఉండటాన్ని విద్యార్థులు గుర్తించారు. దీనిపై హాస్టల్ వార్డెన్ కు ఫిర్యాదు చేయడంతో అందరి కాళ్ళ కింద భూమి కుంగిపోయే నిజాలు బయటపడ్డాయి. ఇదంతా చేసింది ఓ అమ్మాయి అన్న విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అదే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న ఓ స్టూడెంట్ ఈ దారుణానికి పాల్పడింది. తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇంతటి నీచానికి ఒడిగట్టింది. ఇద్దరూ కలిసి అమ్మాయిల బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టించి వీడియోలు తీస్తున్నట్లు గుర్తించారు. ఇలా తీసిన వీడియోలను కాలేజీలో విద్యార్థులకు షేర్ చేస్తున్నట్లు కూడా కాలేజీ వర్గాలు విద్యార్థులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన విద్యార్థులు అర్ధరాత్రి ఇంజనీరింగ్ కాలేజీలో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కాలేజీ హాస్టల్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. అదే టైంలో ఇలాంటి పాడు పని చేసిన విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి దిగినట్లు తెలుస్తుంది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు ఈ ఘటనపై అధికారికంగా ఏ సమాచారం బయటకు రాలేదు. ఎంతమంది అమ్మాయిల వీడియోలను తీశారు, దీనికి కారణం ప్రేమ వ్యవహారమా లేదా ఘటనకు కారణమైన అమ్మాయిని బెదిరించి ఇదంతా చేయించారా అన్న కోణాల్లోనూ సమాచారాన్ని అధికారులు బయటకు చెప్పడం లేదు. విద్యార్థులు ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి వీడియోలను వైసీపీ నేతలు షేర్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబును ట్యాగ్ చేసి విషయంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు నోరు విప్పడం లేదని అడుగుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదో సంచలనంగా మారుతుంది.